ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలంలో శుభములు. దేవుని వాక్యం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. పౌలు మరి ఈ రీతిగా సంఘంతో మాట్లాడుతూ గలతీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరింత అవివేకులైతిరా, మొదట ఎంతో ఆత్మానుసారంగా ఉన్నారు, మొదట ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు, మొదట ఎంతో పరిశుద్ధతగా ఉన్నారు. మరి ఇప్పుడు మీరు శరీరానుసారులుగా పరిపూర్ణులు ఎలాగ అవుతారు, ఏ విధంగా అవుతారని గలతీ సంఘాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మనము ఆత్మానుసారంగానే ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడు అన్నట్టుగా కాకుండా మొదట ఏ ప్రేమ, ఏ పరిశుద్ధత, ఏ అయితే విశ్వాసంలో ఉన్నామో అదే విశ్వాసంలో కొనసాగుతూ ప్రేమ కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృప ఆ ధన్యతలో ఉండాలి. మొదట ఉన్న ప్రేమను వదిలిపెట్టకుండా, అలాగే మరి ఆత్మానుసారంగానే ప్రవర్తిస్తూ దేవునికి దగ్గరవుతూ మరి ఆయన సన్నిధానంలో ఆయనను పరిశుద్ధతతో గణపరిచే కృప మనమందరము కలిగి ఉండాలని మరి గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మొదట ఆత్మానుసారంగానే ఉన్నారు, ఇప్పుడు శరీరానుసారంగా ఉన్నారా? ఒకవేళ అలాగున్నట్లుగానైతే ఇప్పుడే మరి మాట విన్న నీవు ఆత్మానుసారంలోకి వచ్చి దేవుని మహింపరచు. దేవుని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో ప్రభువా నాయన, మరి గలతీ సంఘంలో చెప్పబడినట్లుగా మొదటిగా ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులు ఎలా అవుతారు, ఏ విధంగా అవుతారని మరి గలతీ పత్రికలో రాయబడిన మాట ఆ సంఘములో నాయన మరి అద్భుతంగా నాయన దర్శించినందుకు వందనాలు. మరి